ఓకే, మీ టోటల్ కొలెస్ట్రాల్ ఎక్కువైంది అండ్ ఎల్డిఎల్ లెవెల్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా ఇంక్రీజ్ అయింది. కాబట్టి మీరు ఇమీడియట్గా మెడికేషన్ స్టార్ట్ చేయాలి. ఇలా అన్నారంటే ఫస్ట్ ఆగండి, ఎందుకంటే మీకు మెడికేషన్ అంతా అవసరం లేకుండొచ్చు. సో ఎప్పుడైతే మీ లిపిడ్ ప్రొఫైల్ చెకప్స్ మీరు చేయించినప్పుడు మీరు ఫోకస్ చేయాల్సింది ఈ 3 థింగ్స్ పైన అనమాట. అందులో ఫస్ట్ వచ్చేసి ట్రైగ్లిజరైడ్స్, సెకండ్ వచ్చేసి హెచ్డిఎల్ అండ్ థర్డ్ వచ్చేసి ట్రైగ్లిజరైడ్స్ బై హెచ్డిఎల్ రేషియో అనమాట. ఈ ట్రైగ్లిజరైడ్స్ బై హెచ్డిఎల్ రేషియో అనేది 1.5 కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, సో మీ కార్డియోవాస్కులర్ హెల్త్ అనేది చాలా అద్భుతంగా ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. సో యూ డోంట్ నీడ్ ఎనీ మెడికేషన్. అండ్ మనం ట్రైగ్లిజరైడ్స్కి వస్తే ట్రైగ్లిజరైడ్స్ ఉండాల్సిన రీడింగ్స్ కానీ ఎక్కువ ఉన్నాయి అనుకోండి అండ్ హెచ్డిఎల్ అనేది తగ్గుతుంది అనుకోండి. సో ఇక్కడ మీ బాడీ ఇండికేట్ ఏం చేస్తుంది అని అంటే ఇమ్మీడియట్గా మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి అని. సో ఎప్పుడైతే మీరు ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ అలాంగ్ విత్ ఈ 2 థింగ్స్ మీరు యాడ్ చేసుకున్నారు అనుకోండి, ఎస్పెషల్లీ హెల్దీ ఫ్యాట్స్ అనమాట. సో అందులో వచ్చేసి హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్లో మనం తీసుకుంటే ఒమేగా 3 చాలా ఇంపార్టెంట్. ఇది వాల్నట్స్లో కానీ, సీడ్స్ కానీ, నట్స్లో కానీ అండ్ అలాంగ్ విత్ డేసీకి అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఫిష్లో కూడా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దొరుకుతాయి అనమాట. అండ్ దాంతోపాటు సెకండ్ వచ్చేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనమాట. ఇందులో జింజర్ కానీ, గార్లిక్ కానీ అండ్ టర్మరిక్, ఎస్పెషల్లీ పసుపు అలాంగ్ విత్ బ్లాక్ పెప్పర్ మన ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకోగలిగితే ఈ థింగ్స్ నుంచి మీరు బయటపడవచ్చు. అందుకనే మీరు రూట్ కాజ్ ని ఐడెంటిఫై చేయండి అండ్ మీ వర్క్ ఆన్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఒక 150 కన్నా ఎక్కువ 200 250 అట్లా వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్ గా టాబ్లెట్ స్టార్ట్ చేసేస్తారు. సో దానివల్ల పెద్దగా అంటే అంత అవసరం లేదనమాట. ఏదో 500 600 ఉన్నప్పుడు మనం ఆలోచన అంటే డాక్టర్ రికమెండ్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ ఇనిషియల్ గా మీరు ఆ రీడింగ్స్ కన్నా కొంచెం నార్మల్ గా అట్లా అబ్నార్మల్ గా వస్తుందంటే ఇమీడియట్ గా ఫోకస్ ఆన్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఎందుకంటే లైఫ్ లో ఒకసారి మెడికేషన్ స్టార్ట్ చేశారంటే అది కంటిన్యూ చేసే దానిపైన మనం ఫోకస్ చేస్తాం. అలా కాకుండా దీని మీద ఫోకస్ చేయండి. సో మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకుంటే కామెంట్ చేయండి ఆర్ డిఎం చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.